మరికొన్ని గంటల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. అయితే ఇప్పటి వరకు భారత్ అద్భుతంగానే ఆడి ఫైనల్ వరకు చేరుకుంది. కానీ ఇక్కడ మన టీమిండియా విజయం సాధించాలంటే కొన్ని విషయాల గురించి టీమిండియా చాలా భద్రతతో పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు ఫస్ట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే టాస్ మనకు ఈరోజు జరిగిన మ్యాచ్ వరకు కూడా ప్రతికూలంగానే ఉంది. బట్ టాస్ ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మ్యాచ్ రిజల్ట్ మాత్రం మనకి అనుకూలంగానే ఉంది. సో ఇప్పుడు టాస్ ఎలాంటి డిసైడ్ చేస్తుంది, అందులోనూ స్లో పిచ్, మనకి అనుభవం ఉన్న పిచ్ కాబట్టి దుబాయ్ వేదికగా మన జరగబోయే ఈ మ్యాచ్లో మనం ఎంతవరకు సఫలీకృతం అవుతాం అనేది టాస్ డిసైడ్ చేస్తుందా చేయదా అనేది 50-50 ఛాన్సెస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో టాస్ తర్వాత టీమిండియా ప్రధాన అస్త్రం బౌలింగ్. సో ఒక్కసారి జరిగిన 4 మ్యాచ్లకు సంబంధించి ఒక్కసారి బలాబలాలు కానీ లేదంటే టీమిండియా బౌలింగ్ స్ట్రాటజీలు కానీ ఒక్కసారి క్లారిటీగా మనం మాట్లాడుకోవాలి. బంగ్లాదేశ్ పాకిస్తాన్తో జరిగిన 2 మ్యాచ్లు చూసుకున్నట్లయితే 3 స్పిన్నర్లు 3 ఫేసర్లతో టీమిండియా బరిలోకి దిగింది, విజయాన్ని సాధించింది. దాని తర్వాత గ్రూప్ స్టేజ్లో జరిగిన మ్యాచ్లోనూ ఒక ఫేసర్ను పక్కన పెట్టి 4 స్పిన్నర్ని బరిలోకి దింపింది. ఇక్కడ కివీస్ పైన విజయం సాధించడానికి కూడా ఇదే ప్రధాన అస్త్రంగా మారింది. దాని తర్వాత ఆస్ట్రేలియా విషయంలోనూ అదే రిపీట్ చేసింది. సో ఇప్పుడు పిచ్ కండిషన్స్తో పాటు బౌలింగ్ డిపార్ట్మెంట్ సిచ్యువేషన్స్ని కూడా కన్సిడర్ చేసుకొని 250 పరుగులకు మించి కివీస్ని హై స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో భారత బౌలర్ల పాత్ర చాలా కీలకంగా ఉంది. కివీస్ పైనే 5 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తిని కానీ మళ్ళీ ఫామ్లోకి దింపితే వరుణ్ చక్రవర్తి స్ట్రాటజీస్ అన్నీ కివీస్ టీం కానీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్కి కానీ బాగా తెలుసు కాబట్టి వరుణ్ చక్రవర్తిని బీట్ చేయడానికి లేదంటే వరుణ్ చక్రవర్తి నుంచి వచ్చే స్పిన్లను తట్టుకోవడానికి వాళ్ళు సన్నద్ధంగానే ఉంటారా, వాళ్ళు దాని గురించి ప్రాక్టీస్ చేస్తున్నారా అనేది కూడా ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది. దాంతోపాటు షమీని హార్దిక్ని వీళ్ళిద్దరిని ఫేస్ చేయడంలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కొద్దిగా తడబడుతున్నారనే చెప్పుకోవాలి. దాంతోపాటుగా చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్ విషయంలో కానీ, రవీంద్ర జడేజా విషయంలో కానీ, అక్షర్ పటేల్ విషయంలో కానీ, హర్షిత్ రాణా విషయంలో కానీ వీళ్ళందరికీ సంబంధించిన బౌలింగ్ స్ట్రాటజీస్ గురించి కొంచెం న్యూజిలాండ్ జట్టుకి కొద్దిగా అవగాహన ఉంది. బట్ పిచ్ స్లో అవ్వడం వల్ల ఎవరి బౌలింగ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుంది, బ్యాట్ పైకి వస్తుందా లేదంటే వైడ్గా మారుతుందా అనేది క్లారిటీగా చెప్పలేని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. దాంతోపాటు మరో ముఖ్యమైన అంశం ఫీల్డింగ్. లాస్ట్ మ్యాచ్ల్లో మన ఫీల్డింగ్ పరంగా చాలా వైఫల్యాలే టీమిండియా చూసింది. ఫీల్డింగ్ అనేది ఫైనల్ మ్యాచ్లో చాలా కీలకం. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్లో ఫీల్డింగ్ కట్టుదిట్టంగా ఉంటేనే, ఒక్క పరుగు కూడా రానివ్వకుండా ఉంటేనే చాలా కీలకమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్లో ప్రతి ఒక్క రన్ కూడా చాలా కీలకం. సో ఏ క్యాచ్ని మిస్ చేయకుండా ఉంటేనే మనం గెలవడానికి అవకాశం ఉంది. ఒక్క క్యాచ్ మిస్ చేసినా కానీ బ్యాట్స్మెన్కి లైఫ్ వచ్చినట్టే. సో ఫీల్డింగ్ పరంగా కూడా జాగ్రత్తగా ఉంటేనే ఈసారి గెలవడానికి అవకాశం ఉంది. చివరిగా గత పరాభవాలని, గతంలో జరిగిన మిస్టేక్స్ని ఫీల్డింగ్ పరంగా కానీ, బ్యాటింగ్ పరంగా కానీ, లేదంటే బౌలింగ్ పరంగా కానీ ఏది రిపీట్ అవ్వకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా రోహిత్ సేన ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. దీంతో పాటుగా రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ మీద కూడా చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ ఎక్కువసేపు గ్రీజ్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడా లేదంటే ప్రెషర్లో ఏదో ఆడేసి వెళ్ళిపోదాం అన్నట్లుగా ఉంటున్నాడా అనేది ప్రశ్నలు ఇక్కడ బాగా ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ పైన అందరూ ట్రోల్ చేశారు. విరాట్ కోహ్లీని ఇంకా రిటైర్ అవ్వాలి అని కూడా చాలామంది కామెంట్ చేశారు. బట్ విరాట్ కోహ్లీ ఫామ్ పూర్తిగా మారిపోయింది. తన దగ్గరికి వచ్చిన బాల్ని హిట్టింగ్ చేయడంతో పాటు ఎక్కువసేపు గ్రీజ్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. టీంని గెలిపించడానికి విరాట్ కోహ్లీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. బట్ రోహిత్ శర్మ ఫామ్ ఓపెనర్ల దగ్గర నుంచి చాలా గట్టిగా ఉంటేనే గిల్ దగ్గర నుంచి కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ వస్తుంది. సో రోహిత్ శర్మ కానీ గ్రీజ్లో కుదురుకుంటే భారీ స్కోర్ టీమిండియా నమోదు చేయడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతం టీమిండియా పర్ఫార్మెన్స్ గురించి, టీమిండియా చేస్తున్న మిస్టేక్స్ గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.